తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. ధావళి చిరిగిపోయింది. అవధానులు గారి గొంతెత్తి ఆశీర్వచన పనస చదువుతుంటే దేవతలు దిగివచ్చి దీవిస్తున్నట్టుండేది. ఆయన గంభీరమైన కంఠం నుంచి వేదం వెలువడుతుంటే సుస్వరంగా ఉన్న మంచి సన్నాయి వాద్యం విన్నట్టుండేది. చెవుల కుండలాలు అల్లనల్లన కదలాడగా వేదస్వరానికి అనుగుణంగా ముద్రపడుతూ నిండుగా ఉన్న అవధానులు గారు ఓ గొప్ప ఋషిలా కనపడేవారు. అవధానులు గారి తండ్రి యజ్ఞం చేసేవారు. అవధానులు గారు యజ్ఞం చేయకపోయినా జీవితమంతా యజ్ఞంలా గడిపారు. ఆయన మంత్రించి ఇచ్చే విభూదికి గొప్ప మహత్తు ఉందని అందరికీ నమ్మకం. పొద్దున్న మొదలు అర్ధరాత్రి దాకా గొల్లున ఏడుస్తూ జనం రావటం, అవధానులు గారు ప్రేమగా నుదుట విభూది పెట్టి ఒళ్లంతా నిమరటం, వాళ్ల బాధ తగ్గి వెళ్లటం పరిపాటి. ఆ విభూది మంత్రిస్తున్నప్పుడు ఆయన చూడాలి. కళ్ళు మూసుకుని అంతర్ముఖుడైపోయేవాడు. సర్వదేవతల్ని ఆవాహన చేస్తున్నట్టుండేది ఆయన ముఖం. క్షణంలో బిగుసుకుపోయేవాడు. బాధితుణ్ణి ఒళ్ళోకి తీసుకుని నిమిరేవాడు. అంతలో నవ్వుతూ అతగాడి కళ్లల్లో చూసేవాడు. ఆ చూపులో కరుణ, దయ, నేనున్నాను నీకేం భయం లేదన్న హామీ. ఆ కడుపు నొప్పివాడు నవ్వేవాడు. అలా ఊరంతా ఏ బాధొచ్చినా అవధానులు గారున్నారు మనకేం భయం అన్నట్టుండేది. ఒక రోజున ఒక మాల పోరగాడు ఓ రాత్రిపూట ఏదో చూసి జడుసుకుంటే మాట పోయి బిత్తరచూపులు చూడ్డం మొదలెట్టాడు. ఆ పోరాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏరా ఏరా అంటూ ఒళ్లంతా నిమురుతూ ఒంటి నిండా విభూది రాసి వాడి చేత పలికించి నవ్వించి పంపాడు. అది చూసి అవధానులు గారి భార్య సోమిదేవమ్మ, అయ్యో అయ్యో ఆ మాలవాణ్ణి ముట్టుకుంటారుటండి అంటే, కడుపు నొప్పి నీకు వస్తుంది వాడికి వస్తుంది, పట్టు నీకు విభూది పెడతాను అన్నారు అవధానులు గారు. నాకెందుకు విభూది అని ఆవిడంటే, నీకీ రోగం పోవటానికి అని విభూది పెట్టి వాకిట్లోకి చక్కా వచ్చేశారు. ఆయన సాయంత్రం అన్ని వీధులు తిరిగేవారు మంత్రించిన విభూదితో. ఆయన ఇంట్లో లేనప్పుడు ఎవరైనా వస్తే సోమిదేవమ్మ గారు భర్తను తలుచుకుని విభూది పెడుతుంది. అవధానులు గారి కొడుకు పేరిశాస్త్రి వచ్చిన వాళ్ళని తిట్టుకుంటూ ఇంత విభూది గడ్డ పడేస్తాడు. విభూది అన్నం పెడుతుందా? ఒకళ్ళు కూర, ఇంకొకళ్ళు మజ్జిగ తీసుకొచ్చిస్తే ఎంతకాలం గడిచింది గాని పంటలు పండక ఊరంతా దరిద్రం అనుభవిస్తున్న దశలో అవధానులు గారి ఇల్లు గడవటం కష్టమైపోయింది. ఎదిగొచ్చిన పేరిశాస్త్రి గుళ్ళో అభిషేకం చేసి సంపాదించడం మొదలెట్టాడు. పేరిశాస్త్రి ముఖం చూసి అవధానులు గారి అబ్బాయి అంటే ఎవరూ నమ్మరు. అంతేకాదు, అవధానులు గారి దీక్ష వేరు, ఇతని దీక్ష వేరు. పేరిశాస్త్రి మధ్య మహర్షి. నిరంతరం పాన సమాధిలా ఉండాలని కోరుకుంటాడు. అది చాలక ప్రపంచంలోని సుఖాలన్నీ ఆడదాని కౌగిట్లో ఉన్నాయని నిశ్చయంగా నమ్మినవాడు. ఆడవాళ్ల పెదవులు అందుకోవటానికి అభిషేకాల డబ్బులు చాలకపోతే కృష్ణరేవలో సంకల్పాలు చెప్పి సంచయనాలు చేయించి యాత్రికుల్ని పిండి సంపాదించేవాడు. 3 రూపాయలు అక్కడ పెట్టకపోతే ముక్తి లేదనేవాడు. ఆ డబ్బులు రొంటిని దోపుకుని సరాసరి ముండింటికి వెళ్లేవాడు. పేరిశాస్త్రి సంగతి తెలిసిన అవధానులు గారు మంచం పట్టారు. రోజురోజుకీ కుంగిపోతూ, అమరేశ్వర నన్ను నీలో కలుపుకోవయ్యా అంటూ ఏడుస్తున్నారు. కాని పేరిశాస్త్రి మారలేదు. అతని స్నేహితులంతా ఇలా మాట్లాడుకునేవారు. అది ముద్దెట్టుకుంటానని బొగ్గ కొరికేసిందిరా, అది వాటేసుకుంటే ఒళ్ళు ఒరుసుకుపోయిందిరా, అది తొడ మెలికేస్తే గుండె చురుక్కుమందిరా బాబూ, అబ్బా దాని వక్షాలు. ఆ మాటలు పేరిశాస్త్రికి సామవేదంలా వినిపించేవి. అభిషేకాలు చేస్తున్నా, సంకల్పాలు చెబుతున్నా పేరిశాస్త్రి మనస్సులో ఆ పెదవులు, ఆ వక్షాలు, ఆ వంపులు, ఆ కదలికలు ఇవే ఆడుతూ ఉండేవి. రోజు రాత్రి 3 గంటలకు కానీ కొంపచేరని పేరిశాస్త్రి తలుపు మెల్లిగా కొడుతూ అమ్మా అని పిలిచేవాడు. విషయం తెలిస్తే భర్త బాధపడతాడని తలుపు దగ్గరే మంచం వేసుకునేది సోమిదేవమ్మ గారు. ఒకరోజు తెల్లవారుజామున పేరిశాస్త్రి ఇల్లు చేరేటప్పటికి తలుపు తెరిచే ఉంది. ఇదేమో అనుకుంటూ గడప దాటేసరికి సోమిదేవమ్మ గారు పరిగెత్తుకొచ్చి కొడుకుని గట్టిగా కావలించుకుని, మీ నాన్నగారు వెళ్ళిపోయారురా తండ్రి అంటూ బావురుమంది. ఆవిడ కొడుకుని కావలించుకుని విడవలేదు. అవే వక్షాలు, అవే చేతులు, అవే కాళ్ళు, అదే శరీరం, అదే కౌగిలింత. పేరిశాస్త్రి ఏమైపోయాడు? 6 నెలల పసిపాప అయిపోయి బళ్ళు బళ్ళను ఏడుస్తూ తల్లి పాదాల దగ్గర కూలబడ్డాడు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.